ఉండకుండానే మ్యారేజెస్ ఎక్కువ చేసేస్తున్నారు. మరి అవి మన రాష్ట్రంలో తీసుకుంటే కొద్దిగా అనంతపురం జిల్లాలో కొద్దిగా బాల్య వివాహాల సంఖ్య ఎక్కువ ఉంది. దాన్ని అరికట్టడానికి అని చెప్పి ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ 2025 అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేపట్టింది. అందులో భాగంగా మేము మన అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తూ పిల్లల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నాము. కాబట్టి ఈరోజు మీ స్కూల్ని కూడా మేము ఎన్నుకున్నాము. దానికి మీ డిఈఓ గారు, మీ మేడం గారు, అడ్మినిస్ట్రేటర్స్ గారు మాకు సహాయ సహకారాలు అందించారు సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా బాల్య వివాహాలు చేసుకోవడం వలన వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమంటే, ఒక బాలికకు చిన్న వయసులో మ్యారేజ్ అయ్యిందనుకోండి, అంటే మ్యారేజ్ అయిన వెంటనే మామూలుగా చదువు ఆపేస్తారు కదా. ముఖ్యంగా పిల్లలు ఈ వయసులో ఒకటి ఆడుకోవడము, రెండో చదువుకోవడము, ఈ రెండే మీ పైన ఉన్నటువంటి బాధ్యతలు. ఈ రెండు మీ కళ. రేపు ఒక కళ పెట్టుకొని మీ స్కూల్ ఎంతేటప్పుడే తీశాను, కళ ఎలాగ ఉండాలా, పెద్ద కళగా ఉండాలని చెప్పి పెయింటింగ్ ఉంది కదా. మరి మీ యొక్క ఆశయాలు ఉన్నతంగా ఉండాలా, బాగా పైకి రావాలా అనే ఒక కళ ఉంటుంది. మీరు బాల్య వివాహం చేసుకున్నారనుకోండి, ఆ కళ ఏమవుతుంది, ఆవిరైపోతుంది. కాబట్టి పిల్లలకి సంబంధించి మనకి భారత ప్రభుత్వం వారు 2016 సంవత్సరంలో బాల్య వివాహాల నిరోధక చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఆడపిల్లకైతే 18 సంవత్సరాలు నిండిన తర్వాత, మగపిల్లవాడికైతే 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలి. అట్లా కాకుండా ఎర్లీగా తొందరగా ఆడపిల్లకు అయినా సరే మగపిల్ల వాళ్ళకైనా సరే మ్యారేజ్ చేస్తే దానివల్ల ఇబ్బందులు పడేది మీరే. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపల మ్యారేజ్ అయితే గర్భం రావడం వలన ఆ బాలికతో పాటు కడుపులో పెరుగుతున్న పసికందు కూడా సరిగా పెరగకపోవడము, దానివల్ల ఇద్దరు హెల్త్ ప్రమాదంలో పడి ఎవరో ఒకరు చనిపోవడం, లేకపోతే ఇద్దరు చనిపోవడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పినట్టుగా చదువు ఆగిపోతుంది. ఇంకా ఆ కుటుంబంలో కూడా అలజడి, అంటే అత్తమామలతో మీకు పొసగకపోవడము, దానివలన చిన్న వయసు నుంచే మీరు కన్న కళలు ఇది ఆవిరైపోయి మీకు చిన్న వయసు నుంచి ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయన్నమాట బాల్య వివాహంలో. కాబట్టి ఈ బాల్య వివాహాలని ప్రోత్సహించకూడదు. అంటే ఈ చట్టం ప్రకారం ఇంకోటి ఏమంటే, ఎవరైనా బాల్య వివాహం చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు, అంటే ఇరువైపులా మగపిల్లవాడి తల్లిదండ్రులు, ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు, ఆ యొక్క వివాహానికి హాజరైనటువంటి బంధుమిత్రులు, ఇంకా వివాహాన్ని జరిపించిన పురోహితులు కావచ్చు, పాస్టర్ కావచ్చు, ముల్లా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి 2 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, 20,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది ఈ చట్టం కింద. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలా. బాల్య వివాహాలు మీ చుట్టుపక్కల ఎవరైనా జరిపిస్తే వెంటనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ 1098 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. అంటే 1098 అంటే ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి మార్గం ఏమంటే 10వ క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు 1098 ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని వెంటనే మీరు కాల్ చేసి చెప్తే మీ యొక్క సమాచారాన్ని సీక్రెట్గా, అంటే గుప్తంగా పెడతారు. ఎవరు ఇచ్చినారనేది ఎవరికీ తెలియదు. వెంటనే బాల్య నిరోధక ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వెంటనే వచ్చి ఆ యొక్క మ్యారేజ్ని ఆపుదల చేయిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ పిల్లలకు సంబంధించిన వరకు మీరే గుర్తుపెట్టుకోవాలి, 1098. అదేవిధంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించి 15100 అని చెప్పి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు చేసినా కూడా మేమొచ్చి ఈ బాల్య వివాహం ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడికి వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆపుదల చేయించడానికి ఉంటుంది. మాకు సంబంధించిన న్యాయవాదులు ఉంటారు, పారాలీగల్ వాలంటీర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ పనిలో అక్కడ జరుగుతున్న తంతును ఆపేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మీకు న్యాయ సహాయం కూడా ఉచితంగా చేయించడం జరుగుతుంది. కోర్టుల్లో కేసేసి బాల్య వివాహాన్ని ఆపుదల చేయించడం కూడా మా యొక్క విధి అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ వయసు నుంచే
మీరు ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉండాలి. ఇలాంటి దురాచారాలు ఎక్కడైనా జరిగినా వెంటనే స్పందించే గుణం అనేది ఉండాలా. రెస్పాండ్ అనేది కావాలా. రెస్పాన్స్ లేకపోతే మనం ఏమీ సాధించలేము. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించే తత్వము ఈ వయసు నుంచి అలవాటు చేసుకోండి. మీకు స్కూల్లో ఏదైనా ఒక పాఠం అర్థం కాకపోతే వెంటనే క్వశ్చన్ చేస్తారు కదా. అదేవిధంగా మనకి సమాజంలో ఏదైనా ఇలాంటి దురాచారాలు, ఇలాంటి చెడు పనులు ఎవరైనా చేసిన వెంటనే స్పందించి తగిన అధికారులకి సమాచారం ఇవ్వగలగాల. ఫస్ట్ పనేది. అదేవిధంగా ముఖ్యంగా ఈ వయసులో మీరందరూ కూడా మీ యొక్క పాఠశాలలో బోధించేటటువంటి పాఠాలే కాకుండా ఇటువంటి చట్టాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ వయసు నుంచే నేర్చుకోవాలి. మనకు రాజ్యాంగం గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కింద జీవించే హక్కు, ఆర్టికల్ 14 కింద సమానత్వ హక్కు, ఆర్టికల్ 19 కింద భావ వ్యక్తీకరణ హక్కు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇంకా 23 కింద రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్. ఇలాంటివి అన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఇంకా ప్రాథమిక విధులు కూడా ఉంటాయి. మనం మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా సమగ్రతతో అంటే పర్యావరణాన్ని కూడా పొల్యూట్ కాకుండా మనం చూసుకునే బాధ్యత కూడా ఉంటుందన్నమాట. రేపు మీరు అందరూ కూడా పెరిగి పెద్దవారు అవుతారు. మన వాతావరణాన్ని మనం క్లీన్ గా పెట్టుకోవాలా. దానికి సంబంధించి మీకు అన్ని కూడా ఈ యొక్క పాఠశాల దశలోనే మీకు అవగాహన అనేది ఉండాలని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను.